మరొకసారి ఈ పునరుద్ధారాధన కూడా వచ్చిన ప్రభు బిడ్డలందరికీ హృదయపూర్వక ప్రేమోదనాలు చెల్లిస్తూ నేటి వాక్య ధ్యానాంశముగా కీర్తనల గ్రంథము 106వ కీర్తన 44వ వచనం 45వ వచనాన్ని నేటి వాక్య ధ్యానాంశంగా చూద్దాం. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూసెను. వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. ఈ యొక్క మధ్యాహ్న వేళ ఈ మాట ద్వారా ప్రభువే మనతో మాట్లాడునుగాక. ఆమె చిన్న ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా యేసయ్యా, నీకు స్తోత్రాలు. అల్పుడైన నన్ను నీ ప్రజలు ఎదుట మరొకసారి నిలబెట్టిన విధానం బట్టి నీకే స్తోత్రాలు. నా నోట నీ మాట ఉంచండి. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతివాది క్రియలన్నీ లయమగునుగాకని ప్రార్థిస్తున్నాం. నీ శైలిలో నీ స్థాయిలో మీరు మాట్లాడి ప్రతి బిడ్డతో మీరు స్పష్టంగా మాట్లాడి మహిమ పొందుకోమని ఈ మధ్యాహ్న వేళ కూడా నేనే తగ్గుతూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ చదవబడిన లేఖన భాగంలో మరొకసారి ధ్యానం చేస్తే ఆ వచనాన్ని, అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూసెను. వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకునిను. తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. హల్లెలూయా. ఈ మాట ఇశ్రాయేలులను గూర్చి రాయబడిన మాటగా మనం చూస్తున్నాం. వారు ఆ యొక్క ఐగుప్తు దేశంలో బానిసత్వపు బ్రతుకుతూ ఉండగా ఆ యొక్క దేవుడు తనకు ఆ ప్రజలకు చూపించిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి, కానాను దేశానికి ప్రయాణమై మోషే నాయకత్వంలో మోషేని ఏర్పాటు చేసుకుని ఐగుప్తులో నుండి పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలోనికి వారు ప్రయాణమై వెళ్తూ ఉండగా వారు దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు, అనేకమైన కార్యాలు వారి పట్ల చేస్తూ ఉండగా వారు కృతజ్ఞత అనేది చూపకుండా ఇష్టానుసారంగా జీవించిన జీవితం అనేది మనం చూస్తున్నాం. ఈ రోజున ఇష్టానుసారంగా వారు జీవిస్తూ దేవుడు చేసిన ప్రతి మేలును తలంచుకుంటూ దేవుడు అనేకమైన కార్యాలు వారి పట్ల చేశాడు. సముద్రాన్ని పాయలుగా చేశాడు. వారికి కావలసిన అన్ని లక్షల మంది ప్రజానికానికి కావలసిన ఆహారాన్ని ప్రతిరోజు సమృద్ధిగానే కురిపించాడు. అలా అనేకమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ వెళ్తూ ఉండగా దేవుడు నడిపిస్తున్న మార్గాలలో ఒకానొక రోజు వారికి దేవుని యొక్క మేలను తలంచుకోకుండా దేవునికి దేవునికి విధేయులుగా వారు జీవించకుండా ఇష్టానుసారంగా జీవించే జీవితము వారు ప్రారంభించినట్లుగా చూశారు. వారు తమకిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ దేవుని యందలి భయము అనేది లేకుండా వారి ప్రయాణ మార్గంలో వారు ఒకంత ఇష్టానుసారమైన బ్రతుకుతున్న బిడ్డలుగా మనం చూస్తున్నాం. అలాంటి సమయంలో వారంట అప్పటి వరకు సమృద్ధి అయిన అనుభవంలోనే ఆ ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడ్డారు. ఎప్పుడైతే దేవునికి విరోధంగా, దేవునికి ఇష్టానుసారంగా లేకుండా ఎప్పుడైతే దేవుని అందలి ప్రేమ, దేవుని అందలి భయము లేకుండా ఎప్పుడైతే వారు జీవించడం మొదలు పెట్టారో ఆ ఇశ్రాయేలు ప్రజలు వారు నడిపిస్తున్న మార్గంలో హీన స్థితికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ హీన స్థితి వారికి అర్థమైపోయింది. ఇక మనం దేవునికి వ్యతిరేకంగా మనం మారిపోయాము. దేవునికి విరోధంగా మన పనులు మనం చేసుకుంటూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాము. కనుకనే మనం ఇలా హీన స్థితిలో ఉన్నామని అర్థం చేసుకుని వారికి ఒక ఆలోచన వచ్చిందంట. ఏమని ఆలోచన వచ్చిందంటే, ఇక మేము బ్రతికేది మా కోసం కాదు, ఇక మేము బ్రతికేది మనల్ని నిర్మించిన నిర్మాణకుడు, సృజించిన సృష్టికర్తైన
యేసు కొరకే మేము బ్రతకాలని ఆలోచన అన్ని లక్షల మందికి వచ్చిందంట. హల్లెలూయా. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఏం చేశారంటే, వారు ఆలోచన రాగానే వారు దేవుని యొక్క మహామందిరములోనికి వారు చేర్చబడి కన్నీటితో మహారోదనతో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అలా ఎప్పుడైతే హీన స్థితిలోనికి వారు నడిపించబడ్డారో, హీన స్థితిలోనికి నడిపించబడిన ఆ సందర్భంలో ఒకటే తలంచారు, ఇక మనం దేవుని యొద్దకు వెళ్ళకపోతే, దేవునిని ఆశ్రయించకపోతే, దేవుని బిడలుగా మనం మారకపోతే ఇక మనం ఎప్పుడు ఇలాంటి హీన స్థితిలోనే ఉంటాం. కనుక మన ముందున్న ఏకైక మార్గం ఒకటేనని ఆ ఇశ్రాయేలీయుల ప్రజలంతా ఒకటే భావించి దేవుని మందిరంలోనికి పరిగెత్తుకుని వచ్చి మోకరించి కన్నీటితో ప్రార్థన చేసినట్లుగా చూసాం. హల్లెలూయా. అప్పుడంట వారు ప్రార్థన చేస్తూ ఉండగా ఈ 44వ వచనం చూస్తే, అయినను 106వ కీర్తన 44వ వచనం చూస్తే, అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూసెను. వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకుని తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. హల్లెలూయా. ఎప్పుడైతే వారు హీన స్థితిలోనికి వెళ్ళిపోయారో, హీన స్థితిలోనికి వెళ్ళిపోయిన ఆ సందర్భంలో మొదటిగా ఎక్కడికి వచ్చారు? దేవుని మందిరంలోనికి వచ్చి ప్రభు పాదాలు పట్టుకుని కన్నీటితో మహారోదన రోదన అంటే కేకలు వేస్తూ ఏడుస్తూ కేకలు వేస్తున్నారంటే, ఇక మమ్మల్ని ఈ స్థితిలో నుండి లేవనెత్తి వారు ఎవరు లేరయ్యా, నీవే మాకున్న ఆధారము, నీవే మాకు దిక్కు అని అన్ని లక్షల మంది ప్రజలు ఆ యొక్క హీన స్థితిలో దేవుని పాదాలు పట్టుకున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ సందర్భంలో ప్రభు ఏం చేస్తాడంటే, వారి యొక్క రోదనను తనకు వినబడిందంట. ప్రభు అంటున్నాడు, అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూసెను. అప్పుడంట వారి రోదన, వారి కేకలు, వారి యొక్క కన్నీటి కేకలు ఎవరికి వినపడినాయి? ప్రభువుకి వినపడినాయి. అప్పుడు వారి హీన స్థితిని ఎవరు చూశారంట? యేసయ్య చూశాడంట. యేసయ్య చూసి తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించును అని చూస్తున్నాం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న వేళ కూడా అనేకమైన పరిస్థితుల్లో, అనేకమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో అభివృద్ధి అనేది లేకుండా, మన ఇష్టానుసారంగా దేవుని యందలి భయము లేకుండా, దేవుని యందలి విధేయత లేకుండా, మనకంటూ అన్ని పరిస్థితులు చక్కగానే ఉన్నాయి, మనకింకా దేవుడు ఎందుకు? దేవునిని పట్టించుకోకుండా, దేవుని పరిచర్యలను పట్టించుకోకుండా, ఈనాడున మన జీవితాల్లో అభివృద్ధి అనేది లేకుండా హీన స్థితిలో ఉన్న బిడ్డలుగా మనం ఉన్నామేమో. కానీ నా ప్రభు ఈ మధ్యాహ్న వేళ కూడి వచ్చిన ప్రతి బిడ్డతో మాట్లాడుతున్నా ఏంటంటే, ఆ ఇశ్రాయేలీయులు అలాగే హీన స్థితిలో ఉన్నారు. అభివృద్ధి అనేది వారు చూడాల. ఒకప్పుడు పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగున్న పరిస్థితుల్లో ఇష్టానుసారంగా వారు జీవించారు. అలాంటి జీవితం జీవిస్తున్న దినాలలో హీన స్థితిలోనికి వారు చేర్చబడ్డారు. వారికున్న ముందున్న వారు ఒక్కటే తలంచారు, మనం బాగుపడాలంటే, మన జీవితాలలో అభివృద్ధి కలగాలంటే మనం ఆశ్రయించవలసింది ఒక్కనే, ఆయనే నజరేయుడైన యేసు. ఆయన పాదాలు పట్టుకుంటే తప్ప మనం ఇక బాగుపడము అని తలంచారు. తలంచిన ఆ క్షణాన్ని ఆయన పాదాలు పట్టుకున్నారు. ఆ క్షణాన్ని దేవుడు, వారి రోదన వినపడింది, వారి యొక్క శ్రమలు దేవుడు చూశాడు. దేవుడు ఆ బిడ్డలను ఆశీర్వదించాడు. ఈ మధ్యాహ్న వేళ కూడా నీవు నేను మన యొక్క వ్యక్తిగత జీవితాలలో, మన యొక్క కుటుంబాలలో దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఘనమైన మేలులు మనం చూడాలంటే మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే, మన ముందున్న ఏకైక మార్గం ఒకటే. మనం ఆశీర్వదించబడాలి అన్నా, మన యొక్క జీవితాలు వెలుగుమయంగా మారాలి అన్నా, మన బ్రతుకులు అనేకులకు దీవెనకరంగా ఉండాలి అన్నా, మనం ప్రభు పాదాలు పట్టుకునే బిడ్డలుగా ఉంటే చాలు. హల్లెలూయా. ఎవరైతే ప్రభు పాదాలు పట్టుకుని ఆయనను ఆశ్రయించి ఏ బిడ్డలైతే రోదన చేస్తారో, ఆ రోదన దేవుడికి వినపడుతుందంట.
వారి జీవితాలలో, ఆ కుటుంబాలలో, ఆ బిడ్డల జీవితాల్లో శ్రమలు అనేవి ఆ దేవుడికి కనపడతాయంట. కనపడిన సందర్భంలో దేవుడు వారిని విడనాడకుండా, ఎడబాయకుండా, వారికి దూరముగా ఉండకుండా దేవుడు ఏం చేస్తాడంటే వారి మీద ఏమి చూపుతాడు? కృపా బాహుల్యాన్ని చూపుతాడంట. కృపా బాహుల్యాన్ని చూపి దేవుడు ఆ బిడ్డలను కరుణింపచేస్తాడంట, కరుణిస్తాడంట. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం వేళ వాక్కు వింటూ ఉండగా నీవు నేను కూడా ఆ హీన స్థితిలో ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. పరిస్థితులు అన్నీ బాగున్నాయి అని మనం అనుకుంటూ దేవునికి విరోధమైన బిడ్డలుగా మనం ఉన్నాం. దేవునిని పట్టించుకోకుండా బిడ్డలుగా మనం ఉన్నాం. ఒకసారి ఆలోచన చేసుకుని జీవితంలో అభివృద్ధి కలగాలంటే మనం చేయవలసిన మొదటి పని ఏమైనా ఉన్నది అంటే అది ప్రభు పాదాలు పట్టుకుని మహారోదన చేయటమే. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో దేవునికి వినపడేలా వారు మహారోదన చేశారంట, కేకలు వేశారంట. ఆ కేకలు దేవునికి వినపడ్డాయి. దేవుడు వారిని కరుణించాడు. ఎందుకు వారు హీన స్థితికి వెళ్ళారు అని కొన్ని మాటలు ఈ మధ్యాహ్నం వేళ మనం ధ్యానం చేసుకున్నాం. 106వ కీర్తన 14వ వచనాన్ని చూస్తే, అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించారట. ఎందుకు? వారు పరిస్థితులన్నీ బాగా ఉన్నాయి, అప్పుడు దాకా చక్కగా ప్రయాణంలో ఆనందభరితులై వెళ్తున్నారు. కానీ ఒకానొక సందర్భంలో హీన స్థితికి వెళ్ళారు. ఎందుకు అనేది మొదటి అంశంగా చూస్తే, ఆ ప్రజలకంట, ఇశ్రాయేలులకంట దురాశ అనేది ఆ ప్రజలకు కలిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. దురాశ కలిగి దేవునినే శోధించే బిడ్డలు మారిపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బహుగా ఆశించారు. వారికి అన్ని సమస్తము దొరుకుతుంది, అయినా అది చాలదన్నట్లుగా మాకింకా కావాలి అని ప్రభువుని శోధించారంట. దురాశ దేనికి చేటు? దుఃఖానికి చేటు. అలా దురాశ పడ్డారు వారు. హీన స్థితిలోనికి వారు మార్చబడిపోయారు. ఈ రోజున ఎందుకు వారు హీన స్థితిలోనికి మార్చబడ్డారు? దురాశ ఎందుకు వచ్చిందంటే, వారికి ప్రతిరోజు శ్రేష్టమైన మన్నాను ప్రతిరోజు దేవుడు వారికి కురిపిస్తానే ఉన్నాడు. ఆ మన్నాను తిని వారు సంతృప్తి పడకుండా, వారు దేవునిని ఆ సమృద్ధి అయిన అనుభవంలో ఆ సమృద్ధి అనుభవంలో ఉండకుండా దురాశ వల్ల వారు ఒకరోజు రోజు ఈ ఆహారం ఏం తింటాం అని ఆ ఆశ కలిగి దేవుణ్ణి అడిగారంట. మాంసం కావాలని అడిగితే ఎలాగైనా ప్రతిరోజు దేవుడు కూడా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా, ప్రతిరోజు ఈ మన్నాను కురిపిస్తున్నాను, ఈ ఆహారం ఏం తింటారులే అని దేవుడు పూరేళ్లను కురిపించాడంట. ఆ మాంసాన్ని కురిపించిన పరిస్థితుల్లో వారు ఏం చేయాలి? మనం ఏం చేస్తాం? మాంసం అంటే రోజుకి ఎంత వండుకున్నప్పుడు ఎంత తింటాం? ఉదాహరణకి 100 గ్రాములు 150 గ్రాములు అట్లా తింటాం. వారు ఏమి చేశారంటే, దేవుడు శ్రేష్టమైన ఆ మాంసాన్ని కురిపిస్తున్న ఆ టైంలో దురాశ వల్ల ఒక్కొక్కరు మన భాషలో చెప్పుకోవాలంటే, ఈ పూటకి సరిపడినది దొరికితే చాలు, అది మనం తీసుకుంటే చాలు అని అనుకోకుండా వారు మన భాషలో మనం ఏం చేస్తాం? గిన్నెలు, క్యాన్లు ఇంట్లో ఉన్న ఎన్ని తెచ్చేసుకుని ఏదైనా మిగిలితే మనం అట్లా దాచుకుని తింటాం కదా. వారు కూడా అలాగే వారి యొక్క గృహాలలో ఉన్న ప్రతి వస్తువు అంటే ప్రతి దానిలో నింపేసుకుని అంటే టన్నులు కేజీల మాంసాన్ని నింపేసుకున్న ఆలోచన వారికి వచ్చిందంట. హల్లెలూయా. అలా ఆ పూటకి కావాల్సిన ఆహారాన్ని, మాంసాన్ని వారు సిద్ధం చేసుకోకుండా ఆ క్షణమంది ఎప్పుడైతే ఆకాశం నుండి ఆ పూరేళ్ళు కురిపించబడుతున్నాయో, కేజీల కొద్ది, టన్నుల కొద్ది మాంసాన్ని వారు సిద్ధము చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వారి యొక్క దురాశను చూస్తున్న దేవుడి కంట కోపం వచ్చిందంట. హల్లెలూయా. నన్ను అడిగితే నేను ఇవ్వనా? వారు అడిగారు, నేను కురిపిస్తున్నాను, కానీ దురాశ ఏంటి అని
దురాశ బిడలు ఎప్పుడైతే ఆ దురాశను చూశాడో దేవునికి కోపం వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనకు అన్నీ ఉంటున్నాయి, కానీ ఏదో ఒక దురాశ మనల్ని వెంటాడుతుంది. ఈ రోజున ఆ దురాశ మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుందంటే, ఆ ఇశ్రాయేలీయులకు దురాశ కలిగినప్పుడు వారు హీన స్థితిలోనికి వెళ్ళిపోయారు. మనకు కూడా దురాశ అనేది కలిగితే దురాశ ఏం చేస్తుంది? అట్టడుగు స్థాయిలోనికి మనల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ రోజున దురాశ వల్ల ఆ ఇశ్రాయేలీయుల ప్రజలు కలిగిన ఆ దురాశ వల్ల దేవునికి కోపమును తెప్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున నీవు నేను మనమందరము కూడా దేవుడిచ్చిన ఆ సమృద్ధి, దేవుడు మనకిచ్చిన ఆ యొక్క ఏదైతే ఇచ్చాడో దాంట్లోనే మనం సమృద్ధి కలిగి ఉండాలి. హల్లెలూయా. దురాశ పడ్డామా మనం ఎక్కడికి వెళ్తాం? హీన స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. మొదటిగా ఆ యొక్క ఇశ్రాయేలీయుల ప్రజలు హీన స్థితికి వెళ్ళారు అంటే ఎందువల్ల వెళ్ళారు? ఎందువలన దురాశ ఎందువలన వారు హీన స్థితికి వెళ్ళారు? వారు దురాశ పడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే ఎందుకు ఆ ఇశ్రాయేలీయుల ప్రజలు హీన స్థితిలోనికి వెళ్ళారు అంటే, వారి యొక్క అరణ్య మార్గంలో ఎందుకు వారు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఎందుకు హీన స్థితిలోనికి వెళ్ళారో మనం చూస్తే 106వ కీర్తన 16వ వచనాన్ని మనం చదువుదామా. వారు తమ దండు పాలెంలో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను యందును అసూయపడి. రెండవదిగా వారు ఎందుకు హీన స్థితిలోనికి వెళ్ళారంటే, అసూయ అనేది వారికి కలిగిందంట. హల్లెలూయా. అసూయ హీన స్థితిలోనికి నడిపిస్తుంది. మన భాషలో మనం చూస్తే ఎవరైనా ఒక ఆటోలో ఏదైనా కొనుక్కుని వెళ్తున్నారు అనుకోండి, మనం మొదలెడతాం ఇంట్లో, అమ్మో ఏదో కొన్నారు, వేసుకెళ్ళిపోతున్నారు, కొనుక్కున్నారు, వారికేంటిలే అన్న ఆలోచన మనం వస్తుందా? వారికేంటి, ఏదైనా కొనుక్కుంటారు అనే మాటలు మన నోట నుండి వస్తాయి సాధారణంగా. అదేంటంటే అసూయ. ఇల్లు కట్టేశారా, అది కొన్నారా, ఇది కొన్నారా, పక్కన వారిని కూర్చిన పక్కవాడు బాగుపడుతుంటే పక్కవాడు వారి దేవుడిస్తున్న అభివృద్ధిని చూసి మనం తట్టుకోలేకపోతున్నామంటే అది ఏమై ఉందంటే అది అసూయ. ఈ రోజున అసూయ ఉండే బిడలు ముఖాలు ఏ బిడలైతే అసూయ ఉంటుందో ఆ బిడలంట నవ్వనే నవ్వలేరంట. ఆనందం అనేది ఆ బిడలు ఎప్పుడూ చూడలేరంట. ఏ బిడలైతే అసూయ ఉండదో, ఏ కుటుంబాల్లో అసూయ అనేది ఉండదో ఆ కుటుంబాలు నిత్యము నవ్వుతా ఆనందంగా సంతోషంగా ఉంటారంట. హల్లెలూయా. బలహీనలు వస్తున్నాయంటే, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నామంటే ఎందుకంటే అసూయ అనేది మనం కలిగి ఉన్నాం. ఆ ఇశ్రాయేలీయుల ప్రజలు ఎందుకు హీన స్థితిలోనికి రెండవదిగా చేర్చబడ్డారు అంటే, హీన స్థితిలోనికి ఎందుకు వెళ్ళారు అంటే వారు అసూయ పడ్డారు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న వేళ కూడా మనం ఆశీర్వదించబడాలి అన్నా, మన ప్రతి పరిస్థితి చక్కదిద్దబడాలి అన్నా మనం అసూయ లేని బిడలుగా మనం మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసూయ లేని బిడలకు ఆరోగ్యం, అసూయ లేని బిడలకు క్షేమం, అసూయ లేని బిడలకు బీపీ ఉండదు, షుగర్లు ఉండదు. అసూయ ఉంటే అన్నీ వచ్చేస్తాయి. సరేనా? ఇక అసూయ పడకండి. ఎవడైనా కొనుక్కున్నా ఏమనాలి మనం? దేవుడు ఆయన్ని ఆశీర్వదించును, మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు ఒకనొక రోజున అని మనం కూడా అట్టి విధమైన విశ్వాసంలో ఉంటే మనము కూడా వాళ్ళు కొనుక్కున్న అవన్నీ మనము కొనుక్కుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం ఏం చేయాలి? అసూయ అనేది పడకూడదు. అసూయ పడితే హీన స్థితిలోనికి వెళ్ళిపోతాం. అసూయ పడ్డామా మరలా మనం ఉన్నాయన్నీ పోగొట్టుకుని మరలా మనం హీన స్థితిలోనికి వెళ్ళిపోతాం. మూడవదిగా
ఇశ్రాయేలుల ప్రజలు ఏన స్థితిలోనికి ఎలా వెళ్ళారో మనం చూస్తే 106వ కీర్తన 22వ వచనాన్ని మనం చూస్తే, ఆ ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలు చేసిన తన రక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయారంట. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని దేవుడు ఎలాగూ చేశాడు? వారి ప్రయాణంలో ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. అడ్డుగా ఉందని ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేశాడు. ఆ భయంకరమైన ఆ కార్యాన్ని చూసిన ఆ ప్రజలు దేవుడు చేసిన ఆ కార్యాన్ని దేవుని కూడా మర్చిపోయినట్లుగా మనం చూస్తున్నాం. రోజున వారు ఎందుకు హీన స్థితిలోనికి వెళ్ళిపోయారంటే దేవునిని మర్చిపోయిన బిడ్డలుగా వారు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోజున మనం దేనినైనా మర్చిపోవచ్చు, కానీ దేవుని మాత్రం మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. ఆయన మన పట్ల అనేకమైన కార్యాలు చేశాడు కదా. ఏ బిడ్డను కదిలించినా ఆయన కృపలేనిదే మనం ఈ రోజున ఇలా సమకూర్చబడి ఉండలేము. ఈరోజు చనిపోయవలసిన ఉండవు. ఎన్నోసార్లు మరణపు అంచుల్లో ఉన్న మనల్ని లేవనెత్తాడు. ఆశలు లేని పరిస్థితుల్లో ఆశలు చిగురింప చేశాడు. కానీ మనం ఈ రోజున ఏం చేస్తున్నామంటే దేవునిని మర్చిపోయిన బిడలుగా మనం ఉంటుండేమో. వారు అలాగే చేశారు. ఎర్ర సముద్రము పాయలుగా చేశాడు అన్న కృతజ్ఞత లేకుండా దేవునిని మర్చిపోయినట్లుగా ఆ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారంట. ఈ రోజున నా జీవితంలో దేవునిని మర్చిపోతున్నామా? దేవుడు చేసిన కార్యాలన్నింటినీ మర్చిపోతున్నామా? ఒకసారి ఆలోచన చేసుకుని, ఎవరు మరచినా దేనిని మరచినా మనం మాత్రం దేవునిని మర్చిపోని బిడలంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఏ బిడను కదిలించినా దేవుడు చేసిన కార్యాలను చెప్పమంటే అనేకమైనవి ఉంటాయి. కొన్ని వందలు పదులు వందల సంఖ్యలో దేవుడు చేసిన కార్యాలను చెప్తారు. ఆయన కార్యము చేయబట్టే కదా ఈ రోజున మనం సజీవులుగా ఉన్నాం. ఎందుకు దేవునిని మనం మర్చిపోతున్నాం? ఎందుకు దూరంగా మనం ఉంటున్నాం అనేది, అలా దేవునిని మర్చిపోయి దేవునికి దూరంగా ఉండటం వల్ల వారు హీన దశలోనికి వారు వెళ్ళిపోయారు. ఈరోజున నీవు నేను గుర్తించవలసిన 3వ అంశం ఏంటంటే, మనం ఎలా ఉండాలి అంటే దేవుణ్ణి ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. వారు మర్చిపోయారు. వారు హీన స్థితిలోనికి వెళ్ళి మనం అభివృద్ధి చెందాలి అన్నా, మన పరిస్థితులన్నీ చక్కదిద్దబడాలన్నా, ప్రతికూలంగా ఉన్న ప్రతి ఒక్క పరిస్థితి అనుకూలంగా మార్చబడాలన్నా మనం ఏం చేయాలంటే దేవునిని మనం ఎప్పుడు నిత్యము జ్ఞాపకంలో ఉంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడు విషయాల్లో వారు హీన స్థితిలోనికి వెళ్ళిపోయారు. మొదటిగా దురాశ, రెండవదిగా అసూయ, మూడవదిగా దేవునిని మర్చిపోయారు. 4వదిగా చూస్తే కీర్తనల గ్రంథము 106వ కీర్తన 35వ వచనాన్ని చూస్తే, అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకున్నారంట. హల్లెలూయా. వారి యొక్క ప్రయాణ మార్గంలో అన్యజనులతో వారు సహవాసం చేసి వారి పద్ధతులను వారు నేర్చుకున్నారంట. వారి అలవాట్లన్నీ వారు ఇశ్రాయేలు ప్రజలు నేర్చుకున్నారంట. ఎప్పుడైతే అన్యజనులతో స్నేహం ప్రారంభించారో, అన్యజనుల ఆచారాలు, అన్యజనుల సాంప్రదాయాలు ఎప్పుడైతే పాటించారో వారు హీన స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? ఒకసారి మన యొక్క సహవాసం ఎవరితో ఉంది? ప్రార్థనా యోధులతోనే మన సహవాసం ఉందా? ఖాళీగా ఉన్న సందర్భాలలో, సమయాలలో మన సహవాసం ఎవరితో ఉంది? ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో నీ సహవాసం అనేది ఎవరితో ఉంది? ఒక్కసారి ఆలోచన చేసుకుని, నీ సహవాసం దేవునితో ఉంటే, పరిశుద్ధులతో నీ సహవాసం ఉంటే నువ్వు ఆశీర్వదించబడిన బిడ్డగా మారుతావు. వారు అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలన్నీ నేర్చుకున్నారు. ఈ రోజున
మనం ఏమి కాదులే మనం అనుకుంటాం, వారితో సహవాసం చేస్తే ఏముందిలే అని అనుకుంటాం. ఉదాహరణకి చెప్తే, రోజు మనం కొంతమంది బిడ్డలతో సహవాసం చేస్తాం. మందిరంకి వచ్చే ముందు దాకా మనం అనేక మందిని కలిసి వస్తూ అనేక చోట్ల మనం కూర్చుని వచ్చి మందిరానికి వచ్చే బిడ్డలుగా మనం ఉంటాం. మందిరం టైం అవుతుంది, ఆరాధన టైం అవుతుంది, మనం రావాలి. వారు అంటారు, ఏ మందిరం ప్రతి ఆదివారం వెళ్ళాల్సిందేనా, ఒక ఆదివారం మానేస్తే ఏమైద్ది అనే వాళ్ళు లేరా? ఉంటారుగా అన్ని జనుల్లో. ప్రతి ఆదివారం వెళ్ళాల్సిందేనా? అయినా వెళ్ళినా ఏం చేస్తారు? పడుకుంటమేగా, మందిరంకి వెళ్ళిన పడుకోవటమేగా అంటారా అనరా? అలా ఒకసారి 2 సార్లు అంటారు, మూడోసారి ఆటోమేటిక్గా మన మధ్యలో కూడా ఆలోచన ప్రారంభమవుతుంది. ఏమని? నిజమే కదా, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలా, ఈ ఆదివారం మానేస్తే ఏమైద్ది, చక్కగా ఏదో సినిమా పెట్టుకుని ఏదో ఒక నాటికి పెట్టుకుని చూస్తే పర్వాలేదుగా, ఏమైద్దిలే అన్న ఆలోచన మనకు వచ్చేసిద్దా? వారి క్రియలు మనకి అలవాటైపోతాయా? నిజంగా ఈ రోజున నీవు నేను జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్యజనులతో సహవాసం చేస్తే మనం ఆశీర్వదించబడలేము, ఎప్పటికీ ఆశీర్వదించబడాలి. మన సహవాసం ఎవరితో ఉండాలంటే పరిశుద్ధులతో, దేవునితో మన సహవాసం ఉండాలి. హల్లెలూయా. 4వదిగా వారు ఎలా హీన స్థితిలోనికి చేర్చబడ్డారు? అన్యజనులతో సహవాసం చేశారు, వారు హీన స్థితిలోనికి వెళ్ళిపోయారు. రోజున 5వదిగా మనం చూస్తే 106వ కీర్తన 43వ వచనాన్ని మనం చూస్తే, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచనలను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి, తమ దోషము చేత హీన దశ నొందిరి. హల్లెలూయా. అనేక పర్యాయాలు దేవుడు వారిని విడిపించుకుంటూ, తెలిసి తెలియక చేశారులే తప్పులను విడిపించుకుంటూ, ఆ ఇశ్రాయేలు జనాంగమును విడిపించుకుంటూ మరలా నడిపించుకుంటూ తీసుకుని వెళ్తున్నాడు. కానీ అయినను వారు తమ ఆలోచనలు అనుసరించి, తమ సొంత ఆలోచనలు, సొంత తెలివితేటలను బట్టి దేవుడి మీదనే తిరుగుబాటు చేసిన బిడ్డలుగా వారు ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోజున తిరుగుబాటు స్వభావం, ఏం చేసావయ్యా మాకు, దేవుడు ఏం చేశాడు మాకు, ఏ కార్యం చేశాడు అనే తిరుగుబాటు స్వభావం, వారు అలాగే తిరుగుబాటు స్వభావం చేశారంట. దేవుడు చేసిన మేలును అన్నీ మర్చిపోయి, ఏం చేశాడయ్యా మాకు, ఇన్ని సంవత్సరాలుగా దేవుని మందిరంలోకి వెళ్తున్నాం, ఏ కార్యము చేశాడు అనే ఆలోచన వారిలో ప్రారంభమైందంట. ఈరోజున వారి హీన స్థితిలోనికి వెళ్ళిపోయారంటే అలాంటి తిరుగుబాటు స్వభావం ఉందండి. వారి యొక్క దోషము, తమ దోషము చేత వారు హీన దశ నొందిరిగి అని చూస్తున్నాం. రోజున నీవు నేను జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ స్థితిలో ఉన్నాము, నమ్మకంగా ఆయన బిడ్డలుగా మనం ఉండి తిరుగుబాటు అనేది మనం చేయకుండా విశ్వాసముతో మనం అడుగులు ముందుకు వేస్తూ ఆయన ఉన్నాడు అనే నిరీక్షణ మనం కలిగి ఉండి, ఆయన ఆశ్రయించిన ప్రతి బిడ్డ పట్ల ఆయన కార్యాలు చేస్తాడని, ఆలస్యమైన అద్భుతం చేస్తాడని ఒకంత ఓపిక కలిగి ఎదురు చూసే బిడ్డలుగా ఉంటే, ఏ క్షణమైన తిరుగుబాటు అనే స్వభావం, ఆలోచనలు అనేవి మనకు రాకుండా నమ్మకమైన బిడ్డలుగా మనం మారి ఒకంత ఓపికతో ఎదురు చూస్తే మనం అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఎందుకు వారి హీన దశలోనికి వెళ్ళిపోయారు? దురాశ. రెండవది అసూయ. మూడవది మర్చిపోయారు దేవుణ్ణి. నాలుగవది అన్యజనులతో సహవాసం. ఐదవది తిరుగుబాటు స్వభావం. అలా హీన స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. పరిస్థితులు అన్నీ బాగున్నాయి ఎప్పటిదాకా, ఇప్పుడంతా తలకిందులైన పరిస్థితులు. ఆ క్షణంలో దేవుడు గుర్తొచ్చాడు వారికి, అంతా కోల్పోయామయ్యా, మమ్మల్ని బాగు చేసే దేవుడు నీవే అని ప్రభువే మన ముందున్న ఏకైక మార్గం అని తలంచారు.
దేవుని మందిరంలోనికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాలు పట్టుకుని మహారోదన చేశారు. ఈ రోజున ఈ యొక్క దురాశ, అసూయ, దేవునిని మర్చిపోయిన బిడ్డగా, అన్యజనులతో సహవాసం చేసే బిడ్డగా, తిరుగుబాటు స్వభావంతో నువ్వు ఈ మధ్యాహ్న వేళ వాక్కు విని ఉండవేమో. నా ప్రభు కోరుకునేది ఏంటంటే, వారి హీన స్థితిలోనికి వెళ్ళిపోయారు, మరలా తిరిగి వచ్చి రోదన చేశారు. మధ్యాహ్న వేళ కూడా ఈ లక్షణాలు ఏదైనా నీలో ఒకటి ఉంటే నువ్వు వృద్ధి చెందలేదు. నీకు చేయవలసిందల్లా ఒకటే, ప్రభు పాదాలు పట్టుకుని రోదనతో కేకలు వేయగలిగితే నీ రోదన ఆయనకు వినపడుతుంది. నీ శ్రమలన్నీ ఆయనకు తెలిస్తే, నీ కుటుంబంలో ఉన్న శ్రమలు, నీ బాధలు, నీ అనారోగ్య పరిస్థితులు అన్నీ ఆయన చూస్తాడు. ఆయన కృపా బాహుళ్యాన్ని నీ మీద కుమ్మరిస్తాడు, నిన్ను కరుణిస్తాడు, నిన్ను ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా మార్చుతాడు. ఈ మాటలు మన వేడుకల్లో ఫలభరితంగా మార్చి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.